మెగాస్టార్ చిరంజీవి ఒక శిఖరం. ఎవరికి అందనంత ఎత్తులో ఉంటారు. సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏరుతోన్న రారాజు చిరంజీవి. సినిమాల్లోనే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ఎంతో మందికి స్ఫూర్తి చిరంజీవి. తెలుగు ప్రజలకు అన్నయ్యగా మారిన చిరు అభిమానుల కోసం ఎప్పుడూ ముందుంటారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసే ఆపద్బాంధవుడు మెగాస్టార్. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకుల ద్వారా ఎంతో మందికి రక్తదానం, నేత్రదానాల ద్వారా పునరుజ్జీవనాన్ని ఇచ్చారు చిరంజీవి. రాష్ట్రపతి చేతుల మీదుగా మెగాస్టార్ ఆ పురస్కారాన్ని అందుకోవడం తెలుగు వారందరికీ కూడా గర్వకారణం. ఆ రోజు స్టేజ్పై జరిగింది కేవలం ఒక అవార్డు ప్రధాన కార్యక్రమం మాత్రమే కాదు, అది ఒక వ్యక్తికి ఇచ్చిన గౌరవం కంటే ఎక్కువ. ఒక యుగానికి, ఒక ప్రయాణానికి, ఒక తరం ఆశలకు ఇచ్చిన సత్కారం. భారత ప్రభుత్వం అందించే 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను చిరంజీవి స్వీకరించిన ఆ క్షణం తెలుగు ప్రజలకే కాదు, భారతీయ సినీ చరిత్రలోనే ఒక ప్రత్యేక ఘట్టం. అన్నయ్యను వరించిన అత్యున్నత పురస్కారంతో తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కేవలం ఒక రాజకీయ నాయకుడి మాటలో లేదా ఒక నటుడి ప్రసంగమో కాదు, అది ఒక తమ్ముడు తన అన్నకు అందించిన అక్షర నీరాజనం. సాధారణంగా అవార్డుల సభలు అంటే పొగడ్తలు, కృతజ్ఞతలు, కరతాళ ధ్వనులతో ముగుస్తాయి. కానీ చిరంజీవికి పద్మ విభూషణ్ సన్మాన సభ వీటన్నిటికీ భిన్నంగా జరిగింది. ఆ రోజు వేదికపై ఒక సినిమా స్టార్ని లేదా ఒక రాజకీయ దిగ్గజాన్ని మనం చూడలేదు. దశాబ్ద కాలంగా తన కుటుంబాన్ని, తన తమ్ముణ్ణి నీడలా కాపాడుకుంటూ వచ్చిన ఒక అన్నను, ఆ అన్న పట్ల అంతులేని కృతజ్ఞత కలిగిన ఒక తమ్ముణ్ణి చూశాం.